యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పించును. దీనులకి తన మార్గం నేర్పించే దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. దేవుని మార్గంలో నీవు నడిస్తే గనక, దేవుడి మీద ఆధారపడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు జీవిస్తే గనక నిన్ను దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. దేవుడు నీవు ఏ మార్గంలో నడవలసి ఉన్నావో ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అపాయకరమైన మార్గాల నుంచి నిన్ను తప్పిస్తాడు. అపాయకరమైన పరిస్థితుల నుంచి నిన్ను తప్పిస్తాడు. అపాయకరమైన జీవితం నుంచి నిన్ను విడిపించి నీ ప్రాణానికి నెమ్మదిని, నీ ప్రాణానికి విశ్రాంతిని ఆయన దయచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచే దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. నీవు పాపాన్ని విడిచిపెట్టి, పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నీతి మార్గానికి కర్త అయిన యేసు ప్రభువారి వైపు నువ్వు చూసావంటే, యేసు ప్రభువారు మార్గము అయిన యేసు ప్రభువారి మార్గంలో నీవు నడిచావంటే నీకు తప్పకుండా విడుదల కలుగుతుంది. నీకు తప్పకుండా ఆ పాపం నుంచి విడుదల కలగటమే కాదు, నిత్య రాజ్యానికి నీవు వారసుడవుతావు. నిత్య రాజ్యంలో నీవు ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువారితో యుగయుగాలు జీవిస్తావు. నీవు ప్రయాణించే మార్గాలన్నిటిలో నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను సమృద్ధి గల ప్రదేశంకి నడిపించునుగాక. ఆమేన్.